నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలకు వినూత్న పరిష్కారంగా ప్రవేశపెట్ట మ్యాజిక్ డ్రైన్స్ వ్యవస్థతో మురుగునీటి నిర్వహణలో మార్పు సాధ్యమవుతుందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అభిప్రాయపడ్డారు. తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం కలిగించే ఈ విధానం గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందన్నారు. ఈ మేరకు ఆదివారం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ పద్ధతి పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణలో కీలకంగా మారే అవకాశం ఉందని పివి సింధు చెప్పారు. పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం ప్రధాన సవాల్గా ఉందని, సరైన మురుగునీటి పారుదల లేక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవిస్తున్నారని అన్నారు. ఈ సమస్యకు మ్యాజిక్ డ్రైన్స్ సమర్థవంతమైన పరిష్కారమని వివరించారు. ఇంకుడు గుంతలతో కూడిన ఈ డ్రైన్లు ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని వేగంగా జీర్ణించుకుని నిల్వ సమస్యను తగ్గిస్తాయని తెలిపారు. 3 దశల ఫిల్టర్ బెడ్ల ద్వారా నీరు శుద్ధి చేయబడి భూగర్భ జలాలుగా మారుతుందని పేర్కొన్నారు. దుర్వాసన, నీటి నిల్వ సమస్యలను తగ్గించడంలో ఇవి ఉపయోగకరమని చెప్పారు. సాధారణ సిమెంట్ డ్రైన్లతో పోలిస్తే మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణ వ్యయం సుమారు 80% వరకు తగ్గుతుందని వెల్లడించారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో భాగంగా పరిశుభ్రతను పెంపొందించడంలో ఈ విధానం దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా భవిష్యత్తులో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మరింత అమలు చేయాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ దార్శనికతతో గ్రామీణాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని సింధు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ పివి సింధు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, ఐ థింక్ హీస్ డన్ అమేజింగ్ అండ్ హీస్ గాట్ ఇన్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ థింగ్ అండ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ అలాంటి లీడర్ గురించి ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఇట్స్ మై ప్రివిలేజ్. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అదొక్కటే కాదు, ఎన్నో ఇనిషియేటివ్స్ చేయడం జరిగింది. మనము ఇప్పుడు నెక్స్ట్ మ్యాజిక్ డ్రైన్స్ అని కూడా ఒక ఇనిషియేటివ్ తెచ్చారు. చాలామంది విలేజెస్లో చాలామంది ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు. దేనివల్ల అంటే డ్రైనేజ్ సిస్టమ్ వల్ల, లేకపోతే అది బాగోకపోవడం వల్ల, లేకపోతే ఎంతో వాసన వస్తుంది, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పడం జరిగింది. అలాంటి టైంలో ఈ మ్యాజిక్ డ్రైన్స్ అన్నది ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో మన డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. వేర్ ఇట్ ఈస్ అది మనకి పిట్స్ అండ్ సోక్ చేస్తుంది అండ్ అట్లాగే ఫిల్ట్రేషన్ చేసి మనకి రీఛార్జ్ బేసికలీ ఆ వేస్ట్ వాటర్ని రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ రావడం కానీ, లేకపోతే బయటికి ఓవర్ఫ్లో అవ్వడం కానీ, వాటర్ అవన్నీ తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఆ బ్యాడ్ స్మెల్ రావడం కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ దాంతో మన విలేజెస్ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్తీగా కూడా ఉండొచ్చు. అండ్ అలా కాకుండా ఇంకా చాలా ఇనిషియేటివ్స్ చేయడం జరిగింది. బట్ ఐ థింక్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఆయన ఎంతోమంది విలేజెస్ మాటలు విని వాళ్ళ బాధలు తెలుసుకుని ఈ ఇనిషియేటివ్స్ ముందుకొచ్చి ఇనిషియేటివ్స్ చేయడం జరిగింది. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఐఎమ్ షూర్ ఇంకా ముందుగా ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ వస్తాయి. అండ్ మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన రూరల్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎంతో బాగుపడాలి. ఆల్రెడీ చాలా బాగుపడింది, ఇంకా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక అడుగు పడుతోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీ సిటీలో భారీ పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ఏసీ తయారీ యూనిట్ కు నేడు శంకుస్థాపన జరగనుంది. రాష్ట్ర ఐటీ, విద్య మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఈ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. సంస్థ సీఎండి డేవిడ్ గిట్క్లీన్ కూడా కార్యక్రమంలో పాల్గొనున్నారు. పెరుగుతున్న డేటా సెంటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు 1000 కోట్ల పెట్టుబడితో 5000 టన్నుల సామర్థ్యంతో గృహేతర వినియోగానికి అనువైన ఆధునిక ఎయిర్ కండిషనర్ల తయారీ ఈ యూనిట్ లో జరగనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భారీ పెట్టుబడులతో శ్రీ సిటీకి అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగు యువతకు కొత్త అవకాశాలను తెరవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Today we are not just inaugurating a project. We are unlocking the next chapter of India's digital and AI growth. Let me begin by extending a very warm welcome to the leadership of Career. In particular,
the delegation led by the chairman and CEO, Dave. Thank you very much for coming all the way here for this historical occasion. As you all know, Carrier is not just a company, but it's a pioneer that transformed how the world thinks about cooling. And I must admit, my first AC was Carrier. And the senior leaders know our Chief Minister likes to have his room at 17 degrees centigrade. And that was powered by Carrier air conditioner. So there's more than a transaction here. There's a lot more emotional connection here, if I may. From inventing modern air conditioning to becoming a $50 billion global powerhouse, Carrier has constantly been at the forefront of innovation. And today that innovation is coming to the great state of Andhra Pradesh. This 1,000 crore investment will create close to 3,000 local jobs. It's a strong vote of confidence in our state, our ecosystem play, and our Chief Minister, Mr. Chandrababu Naidu ji's vision. We are standing in Sri City, not just an industrial park, but a global manufacturing hub. Sri City is spread across close to 8,500 acres, home to 250 companies from 31 countries, and over $6 billion of exports coming out of this great land. 70,000 jobs have been created so far, but what excites me most is 50% of those jobs have gone to women. From automotive to electronics, food processing to precision engineering, Sri City represents the best of Make in India and Made in Andhra Pradesh. And today it adds another feather to its cap. Andhra Pradesh has already earned its unique distinction, which is the cool capital of India. భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత విలువైనదో తమిళనాడు మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. తమిళ వెట్రి కళగం టీవీకే పార్టీ అభ్యర్థి శ్రీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు మెజారిటీతో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ పోరు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. శ్రీనివాస సేతుపతి 83,375 ఓట్లు సాధించగా డిఎంకే అభ్యర్థి పెరియ కరుప్పన్ 83,374 ఓట్లతో కేవలం ఒక ఓటుతో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి తిరుమారన్ 3వ స్థానంలో నిలిచారు. ఈ ఫలితం ప్రతి ఓటు వజ్రాయుధమే అన్న నానుడిని మరోసారి నిజం చేసింది. ఒక్క ఓటు తక్కువ కావడంతో విజయం చేజారటం, మరోవైపు ఒక్క ఓటుతో చరిత్ర సృష్టించడం రాజకీయాలు ఎంత చిన్న తేడా పెద్ద ఫలితాలను తీసుకొస్తుందో స్పష్టం చేసింది. కొత్త పార్టీకి చెందిన అభ్యర్థి సీనియర్ నేతపై విజయం సాధించడం విశేషంగా మారింది. ఈ సంఘటన ఓటర్లలో కొత్త చైతన్యాన్ని నింపుతోంది. నేను వేసే ఒక్క ఓటుతో ఏమవుతుంది అనే నిర్లక్ష్యానికి ఇది గట్టి సమాధానం. ఒక్క ఓటే గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా నిలుస్తుందని ఈ ఘటన స్పష్టం చేసింది. అదృష్టం ప్రజాబలం కలిసి వస్తే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని ఈ ఫలితం నిరూపించింది. ఒక్క ఓటుతో వచ్చిన ఈ విజయం ఇప్పుడు చరిత్రగా నిలిచిపోయింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పాతూరు గ్రామంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అజిత్ వేజండ్ల, కావలి డీఎస్పీ రమణారావు ఆదేశాల మేరకు కలిగిరి సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించిన పోలీసులు సుమారు 48 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకువెళ్లాలని వాహనదారులకు సూచించారు. అలాగే అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తులపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా తమ పరిసరాల్లో గంజాయి విక్రయాలు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఉమాశంకర్, ఉమా మహేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలిగిరి పాత ఊరులో మన సర్కిల్ స్టాఫ్ ఆఫీసర్స్ అండ్ మెన్ కలిపి సుమారు 30 మందితోని ఉదయాన్నే కార్డన్ సెర్చ్ చేసి ప్రతి ఇల్లు చెక్ చేసి బీసీస్ మళ్ళీ రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీట్స్ ఎవరన్నా ఉన్నారేమోనని అందరిని చెక్ చేసి 48 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఈ వాహనాలన్నీ కూడా వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము. డాక్యుమెంట్స్ లేని వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో పెడతాము. ఆ వెహికల్స్ డాక్యుమెంట్స్ సరైన పత్రాలు చూపించి బండి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా కలిగిరి పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేయటం ఏమనగా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు మీ దృష్టికి వచ్చినా సరే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. రాబోయే ఇప్పుడు ఎండాకాలం చాలా ఎక్కువ హీట్గా ఉంది. ఆ హీట్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అబ్నార్మల్ హీట్ ఉంది, దానికి గాను ఎప్పుడూ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. ఎండలో వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండేటట్లు పసిపిల్లలు, వృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇంతమంది మోటార్ సైకిల్స్ ఎవ్వరు కూడా హెల్మెట్ ధరించట్లేదు. మన రాష్ట్రంలో సుమారు సంవత్సరానికి 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ద్విచక్ర వాహనాలు తాగి నడపడం కానీ, లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడపడం కానీ, ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, హెల్మెట్ లేనందువలన ప్రమాదాలకు గురయ్యి ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరి మీ డెస్టినేషన్కి సురక్షితంగా ప్రయాణించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కలిగిరి సర్కిల్ తరఫున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చర్చ ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో జరుగుతూ ఉంటుంది. మీరు కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గాంజా కానీ ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు కానీ ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి. మేము ఇప్పుడు చెక్ చేసిన దానిలో అటువంటి ఏమీ దొరకలేదు. తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని అక్షర విద్యా సంస్థ చైర్మన్ కెవి కృష్ణవర్మ తెలిపారు. ఐఐటి, జేఈఈ మెయిన్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల కోసం విద్యార్థులు ఇకపై రాజమండ్రి, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఐఐటి, జేఈఈ స్థాయి విద్యను అందిస్తున్నామని చెప్పారు. కొత్తపేటలోని అక్షర కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రూరల్ ఎడ్యుకేషన్ అంటే కేవలం పుస్తకాల బోధన మాత్రమే కాదని, ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించి నాణ్యమైన బోధన అందిస్తున్నామని, అదే సమయంలో గ్రామీణ తల్లిదండ్రులకు భారం కాకుండా ఫీజులను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. మోర్ ఎడ్యుకేషన్, మోర్ క్వాలిటీ, మోర్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేటి పోటీ ప్రపంచంలో అత్యవసరమని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం విద్యకు పునాది వేసిన రెడ్డి సుబ్రహ్మణ్యం కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన వేసిన పునాది నేడు వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే స్థాయికి చేరిందన్నారు. లక్ష్యాలని కోరుకుంటున్నారో అవి పూర్తిగా ఆయన ఫుల్ఫిల్ చేయలేదును అన్నటువంటి భావంతో ఈ అకాడమిక్స్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసేటువంటి సందర్భంలో మరి అక్షర ఎడ్యుకేషన్స్ ఏవైతే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో రన్ అవుతున్నాయో మరి మాతోటి ఆయన సంఘటితమై ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ శతాబ్ది డిగ్రీ కాలేజీ కానీ, సిద్ధార్థ జూనియర్ కాలేజీ కానీ రెండింటినీ కూడా నిర్వహించేటువంటి బాధ్యతల్ని వారు మా మీద ఉంచడం జరిగింది. మరి ఇప్పటి నుంచి 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ విద్యా సంస్థలన్నింటినీ కూడా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని మేము స్కందాల మీద తీసుకున్నాం. ఈ విద్యార్థుల్లో చక్కటి క్రమశిక్షణ, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంటు, మరి ముఖ్యంగా ఈ రోజున ఎంప్లాయబిలిటీకి అవసరమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆల్రౌండ్ డెవలప్మెంటు, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఒక కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏ విధమైనటువంటి శిక్షణ అయితే దొరుకుతుందో వాటిని అందించాలి అనేటువంటిది వారి లక్ష్యం. అదే లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగానే
మరి ఇక్కడ కొంత స్టాఫ్కి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. డిగ్రీ కాలేజీకి మరి డాక్టర్ చాముండేశ్వరి గారిని వారి ప్రిన్సిపల్గా, అదేవిధంగా జూనియర్ కాలేజీకి సంబంధించి సుధీర్ గారిని కార్పొరేట్ రంగంలో అనుభవం ఉన్నటువంటి ఆయన్ని మరి ఆయన ప్రిన్సిపల్గా తీసుకోవడం, మరి ఇప్పటివరకు మరి కాలేజీకి సేవలు అందించినటువంటి మోహన్ గారు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఈ సంస్థల తాలూకా డీన్గా వ్యవహరించమని కోరుతూ దానికైనా యాక్సెప్ట్ చేసి మరి డీన్గా వ్యవహరించడానికైనా అంగీకరించడం, అదేవిధంగా మంచి లక్ష్యాలు భావాలు కలిగినటువంటి యువకుడు ఈ ప్రాంతంలో మంచి విద్యా సంస్థను తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మరి కాంపిటేటివ్ విద్యా వ్యవస్థలో మంచి పాత్ర పోషిస్తున్నటువంటి ఎవరైతే ఉదయ్ ఉన్నారో, రెడ్డి ఉదయ్, ఆయన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మనం అరేంజ్ చేసుకోవడం, వీటన్నిటి యొక్క ఉద్దేశం లక్ష్యం మాత్రం ఒకటే, ఇక్కడ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏవైతే మేము ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నాలకి మీ అందరి సహాయ సహకారాలు, అదేవిధంగా ప్రజలందరి యొక్క సహాయ సహకారాలు, పెద్దలందరి సహాయ సహకారాలు, తల్లిదండ్రుల సహాయ సహకారాలు కావాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీ సంస్థలను నిర్వహించడానికి మాకు సహకరిస్తున్నటువంటి పెద్దలు మరి గౌరవ ఎమ్మెల్యే సత్యానంద గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ హరీష్ గారికి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస వర్మ గారికి మా సంస్థల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యార్థుల తల్లిదండ్రులకి ఈ సందర్భంగా మేము ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ ఏంటి అంటే, తప్పనిసరిగా ఇప్పటివరకు ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ని కంటే కూడా చాలా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తామని, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యే విధంగా ట్రైనింగ్స్ కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ సహకారాన్ని మీ ద్వారా కోరుకుంటున్నాం. రోడ్డుపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాలు నడపాలని నెల్లూరు జిల్లా వింజమూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ, కలిగిరి సర్కిల్ సిఐ సూచనలతో వింజమూరు బస్టాండ్ సెంటర్ నుంచి బంగ్లా సెంటర్ వరకు తనిఖీలు నిర్వహించామని తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి చలానాలు విధించామని చెప్పారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మా పోలీస్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా డిఎస్పీ గారు మరియు సిఐ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు వింజమూరు మండలంలో మెయిన్ రోడ్డు మీద, అదేవిధంగా ఈ హైవే మీద కానీ గ్రామాల్లో ప్రతిరోజు ఎక్కడో చోట ఆకస్మికంగా వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య కారణం ఏమిటంటే, రోడ్డు ప్రమాదాల నివారణ ఎంతో ముఖ్యమని ప్రభుత్వం భావిస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నందున అవి అరికట్టేందుకు గాను ప్రతిరోజు ఈ రోడ్ల మీదకి పోలీసు వారిని మేము వచ్చి ట్రాఫిక్ చలానాలు నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ టూ వీలర్ నడిపేవారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అదేవిధంగా ఎవరైతే వాహనం నడుపుతున్నారో వారు లైసెన్స్ కలిగి ఉండాలి. కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించి ఉండాలి. మితిమీరిన వేగంతో కనుక ఎవరైనా ప్రయాణం చేసినట్లయితే అటువంటి వారి మీద కూడా కేసులు నమోదు చేస్తాము. కాబట్టి ప్రజలందరూ రోడ్డు మీదకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మోటారు వాహనాల చట్టం నిబంధనలను అనుసరించి ప్రయాణం చేయాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు వేసవికాలం వచ్చింది కాబట్టి మా జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మేము మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఇక్కడ దగ్గరలో ఏవైనా కాలువలు, చెరువులు అటువంటి వాటికి మీ పిల్లల్ని ఈ వేసవి సెలవుల్లో పంపించేందుకు ఒకసారి గమనించండి.
వేసవి సెలవులు కాబట్టి పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేయకుండా వాళ్ళు ఇటుపోతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారో గమనించండి. ఈ నీటి కుంటల్లో, ఈ చెరువుల్లో ఈతకని సరదాకి వెళ్ళేసి వారికి తెలియనితనంతో ఆనందంలో వారు ఆ చెరువుల్లో దూకి ఈత కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ గమనించండి, వాళ్ళు నడవడం గమనించండి, వాళ్ళకి చెప్పండి. వారికి ఇంకా ఈత నేర్చుకోవాలని సరదా ఉంటే దగ్గరలో ఉన్న టౌన్లో కానీ, నెల్లూరు లేదా చుట్టుపక్కల మీకు తెలిసినటువంటి స్విమ్మింగ్ పూల్లోకి తీసుకెళ్ళి తగిన ట్రైనర్ సమక్షంలో వాళ్ళకి ఈత నేర్పించాలని తెలియజేస్తున్నాం. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఉదయం 11 గంటలు దాటిన తరువాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, అవసరమైతే తప్ప అనవసరంగా రోడ్లపైన తిరగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ద్విచక్ర వాహనాల మీద తిరిగేవారు టోపీలు ధరించాలని, చేతికి గ్లౌజులు వేసుకోవాలన్నారు. డీహైడ్రేషన్ కాకుండా నిరంతరం త్రాగునీటిని సేవించాలన్నారు. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద భక్తులకు ORS ప్యాకెట్లను ఉచితంగా అందిస్తున్నామన్నారు. డీహైడ్రేషన్ కు గురైన వారి కోసం తిరుపతి రియో ఆసుపత్రిలో ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన
17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం కొనసాగుతోంది. 17వ SIPB సమావేశానికి మంత్రులు కె అచ్చెన్నాయుడు, టీజీ భరత్, వి సుభాష్, సిఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. SIPB సమావేశంలో వర్చువల్ గా మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఇంధన రంగం, IT, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టులపై SIPB సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు, భూ కేటాయింపుల ప్రతిపాదనలపై చర్చించి ఆపై SIPB ఆమోదం తెలపనున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఏటా ఘనంగా జరుపుకునే మహానాడు 2026 పండుగ ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో జాతీయ రహదారి పక్కనున్న కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరగబోతోంది. మహానాడు వేదిక ఇతర పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం బుధవారం జరిగింది. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బీద రవిచంద్ర, MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ, సహచర శాసనసభ్యులతో కలిసి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ఐకమత్యంతో మహానాడును దిగ్విజయంగా నిర్వహిస్తామని వెల్లడించారు. కందుకూరు నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేస్తామని చెప్పారు. తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఇప్పుడు ఏర్పాటు చేసుకుని ఈ మహానాడుని ఈసారి గౌరవ అధ్యక్షుల వారు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అందరం కూడా మహానాడు అంటేనే ఒక తెలుగుదేశం పార్టీకి ఒక పండగ వాతావరణంలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లాలో అందరం కూడా సమిష్టి కృషితో సోదరులందరూ చెప్పినట్లుగా ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు జరగని విధంగా భారీ సంఖ్యతో ఈ జన సందోహంతో ఒక కన్నుల పండుగ వాతావరణంలో అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మా కందుకూరు నియోజకవర్గం నుంచి కూడా ఈ కార్యక్రమానికి వేలాది మందిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కడప నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌరవ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి 15 మంది లబ్ధిదారులకు మొత్తం 6 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపు 15 మందికి 5 లక్షలు, దాదాపు 6 లక్షలు, దాదాపు 6 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. కడప నియోజకవర్గంలో ఒక్క దాంట్లోనే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 10 కోట్ల పైచిలుకు అమౌంట్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 800-900 మందికి ఇప్పటివరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ, రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఆయన వాళ్ళిద్దరు అడుగుజాడల్లో నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినందుకు ఏ విధంగా వాళ్ళు ఇంతవరకు పనిచేశారో అలానే వాళ్ళు ఇచ్చిన అడుగుజాడల్లో పనిచేస్తూ పేద బలుగు బలిగిన వర్గాలకు, పేదోళ్ళకు సమస్యలు వచ్చి, ఆరోగ్య సమస్యలు వచ్చేసి ఆర్థికంగా చితికిలబడ్డ మనోళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరు కడప నియోజకవర్గం నుంచి వచ్చినా కూడా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధమైన పేపర్ వర్క్ చేసి వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందేందుకు ఇక్కడ కృషి చేస్తూ ఉన్నాము. ఇక్కడే కాకుండా ఎమ్మెల్యేలు లేకుండా ఉమ్మడి కడప జిల్లాలో వేరే నియోజకవర్గాల నుంచి కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు లేని చోట కూడా అక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఉమ్మడి కడప జిల్లాలో అధ్యక్షులుగా పనిచేసి, పొలిబ్యూరో మెంబర్గా పనిచేసి అవినాభావ సంబంధం ఉండడం వల్ల ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా అక్కడ ఎమ్మెల్యే లేకపోతే అక్కడున్న అప్లికేషన్స్ కూడా స్వీకరించి
వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ దక్కే విధంగా పని చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఎవరైనా అర్హులైన వాళ్ళు, పేదవాళ్ళు వస్తే తప్పకుండా కలవండి. మీకు అర్హత ఉంటే మీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పనిచేయడానికి కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను కానీ, అలాగనే మా నాయకులైన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. పని చేస్తాం. పేదల కోసం పని చేయడానికే ఇక్కడ గెలవడం జరిగింది. తప్పకుండా పేదలు ఏ విధమైన మొహమాటం లేకోకుండా వాకింగ్ చేయొచ్చు. సీఎం మన ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్లోకి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు చేతనైనంత భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తి చేసి పేదలకు సాయం ఉండడానికి ఎప్పుడు ముందు. కడప శివారులో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కడప శివారులోని వినాయక సర్కిల్ సమీపంలో ఉన్న వైఎం ఎంటర్ప్రైజెస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 28వ తేదీన స్క్రాప్ మెటీరియల్ కు మంటలు పెట్టే క్రమంలో టెండర్ బాటిల్ పేలడంతో మంటలు ఒక్కసారిగా వ్యక్తిపై అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో నకాష్ కు చెందిన మొఘల్ అలీమా బేగ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కర్నూలుకు మార్చి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 కుమారులున్నారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు మరింత దృష్టి సారించాలన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి. జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జేసీ డాక్టర్ నిధి మీనా సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సూచనల మేరకు పీజీఆర్ఎస్ అమలు, జలధార పనులు, వ్యవసాయం, పరిశ్రమలు, ఆరోగ్యం, పోషణ, ఉపాధి కల్పన, ఎన్ఆర్ఈజీఎస్, పౌర సరఫరాలు, గ్యాస్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 7-8 తేదీల్లో జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సు దృష్ట్యా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాల మెరుగుదలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కడప నగర అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ కీలక సూచనలు చేశారు. చిత్తశుద్ధి, సమన్వయంతో పనిచేసి నగరాభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. కడప కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, కడప నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి నగరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశానికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి సహా సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యం, స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తూ కడపను ఆరోగ్యకరమైన సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రూరల్ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. ప్రధాన రహదారుల విస్తరణ, డ్రైనేజీ పనులు, పార్కులు, ఫుట్పాత్లు నిర్మాణం వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎర్రముక్కపల్లె, అంగడి వీధి, ఆర్ఓబి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఆక్రమణల తొలగింపు, త్రాగునీటి సమస్య పరిష్కారం, భూగర్భ డ్రైనేజీ, అమృత్ పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. కడప నగర శివారులోని వైఎస్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ ఊరకొండ మల్లికార్జున స్విమ్మింగ్ పూల్ ను ఎమ్మెల్యే మాధవిరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
వేసవి కాలంలో పిల్లలు ఈత నేర్చుకోవడానికి, సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి ఇలాంటి సౌకర్యాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నగర వాసులకు, ముఖ్యంగా చిన్నారులకు ఇది మంచి వినోద శిక్షణ కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. అదేవిధంగా చిన్నారుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాలనీ దగ్గరలో ఊరకొండ మల్లికార్జున స్వామి స్విమ్మింగ్ పూలు, మహిళలకు ప్రత్యేకంగా ఈరోజు స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ జరిగింది. మా పార్టీ నాయకుడు బ్రహ్మాండంగా ఉంది స్విమ్మింగ్ పూలు. బాగా కడపలో ఎండలు కూడా అధికంగా ఉన్నాయి. తప్పకుండా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు, పిల్లలు స్విమ్మింగ్ పూల్ యొక్క ఫెసిలిటీని వాడుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లనే సీనన్నకు చెప్తా ఉన్నాను, సేఫ్టీ ప్రికాషన్స్ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్. కంపల్సరీ లైఫ్ గార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి స్విమ్మింగ్ పూల్లో. ఏదన్నా యాక్సిడెంట్ జరిగి నష్టం జరగక ముందు నుంచే లైఫ్ గార్డ్ని కంపల్సరీ పెట్టండి. పిల్లోళ్ళు, మహిళలు అంటే వాళ్ళు స్విమ్మింగ్లో నిష్ణాతులై ఉండరు కాబట్టి కంపల్సరీ ఏ విధమైన నష్టం జరగకోకుండా యాజమాన్యం అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మీ యొక్క వ్యాపారానికి. థ్యాంక్ యూ. లేఅవుట్ వైఎస్ఆర్ కాలనీ రూట్లో లేడీస్కు సపరేట్గా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ఇంతకు ముందు జెంట్స్కు, చిన్నపిల్ల వాళ్ళకు ఉంది. ఇప్పుడు కొత్తగా లేడీస్కు స్విమ్మింగ్ పూల్ మేడంతో ఓపెనింగ్ చేసినాం. అందరూ కడప ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. కడప నియోజకవర్గం 2వ డివిజన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో ఊరకొండ మల్లికార్జున స్వామి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఓపెనింగ్ చేయడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ పురుషులకు సంబంధించిన, చిన్నపిల్లలకు సంబంధించిన స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇప్పుడు కొత్తగా కడప శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో భాగంగా మహిళలకు కూడా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ అని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ మహిళలకి ప్రత్యేకంగా ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కొత్త హంగులతో ఇక్కడంతా కూడా స్విమ్మింగ్ పూల్ మహిళలకి సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కడప నియోజకవర్గంలోని మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్విమ్మింగ్ పూల్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కడప నగరంలో అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకుంటున్నాయి. 13వ డివిజన్ లో నూతన రోడ్డు పనులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి శ్రీకారం చుట్టారు. కడప నగరంలోని ఓం శాంతి నగర్ ఏ క్రాస్ రోడ్డులో నూతన రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే మాధవిరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించి మాట్లాడుతూ, నగరంలోని ప్రతి డివిజన్ ను సమగ్రంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ వంటి పనులను దశల వారీగా చేపడుతున్నామని తెలిపారు. చేపట్టిన పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్దేశిత గడువులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో కడప నగర రూపురేఖలను మారుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 6.5 లక్షలతో 110 మీటర్స్తో జనరల్ ఫండ్లో 13th డివిజన్లో ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. పాపం చాలా రోజుల నుంచి ఈ రోడ్డు వేయలేదు. దాదాపు ఈ రోడ్డు వేసేస్తే ఇంకా జస్ట్ 1-2 రోడ్లు మాత్రమే 13th డివిజన్లో మిగిలి ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రోడ్లు, కాలువల విషయంలో, మౌలిక వసతుల కల్పనలో చాలా ఫోకస్ చేస్తూ ఈరోజు కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము. నిధుల కొరత ఉన్నా కూడా నిధుల సమీకరణ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాము. రాబో కాలంలో స్పెషల్ ఫండ్స్ తీసుకొని వస్తున్నాము. పెద్ద ఎత్తున కూడా దాదాపు కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దీనికంతటికి కారణం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి కార్పొరేషను ఒకటే సమూహమైన వ్యక్తుల చేతుల్లో, వాళ్ళ ఆధీనంలో కబంధహస్తమైంది. దీనివల్ల ఎంతో అభివృద్ధి చెందాల్సిన కడప హెడ్ క్వార్టర్స్ అభివృద్ధి చెందకపోవడము, విపరీతమైన అవినీతితో కార్పొరేషన్లోని ముఖ్యులు ఈ యొక్క నిర్లక్ష్యాన్ని చేయడం వల్ల కడప
హెడ్ క్వార్టర్స్ అవ్వడము, కడప జిల్లా నుంచి, కడప పార్లమెంట్ నుంచి 2 సార్లు ముఖ్యమంత్రులు వెళ్ళినా కూడా కడప పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది అని అంటే 20 సంవత్సరాల నుంచి తప్పుడు వ్యక్తుల చేతుల్లో ఈ కడప ఉండడమే కారణము. నేను ఈ సందర్భంగా కడప నియోజకవర్గంలోని ప్రజలను అందరినీ కోరుకుంటా ఉన్నాను. నౌ వీ నీడ్ టు థింక్ అబౌట్ కడప. మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు, మన కడప డెవలప్మెంట్ గురించి ఆలోచించుకొని రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటే కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తులను గెలిపించి కడప కార్పొరేషన్ని కూటమి ఆధీనంలోకి తీసుకొస్తే ఇక్కడ ఎమ్మెల్యే కానీ కార్పొరేషన్లో కూడా కూటమికి సంబంధించిన వ్యక్తులు ఉంటే అభివృద్ధి అనేది ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సి వస్తుంది. పోగలుగుతామని తెలియజేసుకుంటున్నాను. గత 20 నెలల నుంచి కూడా ఇంకా కార్పొరేషన్ ఆధీనంలో ఉండడం వల్ల అనేక ఒడిదుడులకు గురయ్యాం. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం ఎమ్మెల్యేని ఆశీర్వదించి మీరు తెచ్చినా కూడా కార్పొరేషన్ అనేది అదే అవినీతి పరుల చేతుల్లో ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోయినాము. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు లేని చోట్ల రోడ్లు వేయకోకుండా రోడ్ల మీద రోడ్లు వేసుకుంటూ వాళ్ళు చాలా అనెతికల్గా ఇన్ని రోజులు కార్పొరేషన్ నడిపినారు. ఇప్పుడు ఎక్కడెక్కడ రోడ్లు లేవు, ఎక్కడెక్కడ రోడ్లు లేని ఏరియాలలో ఫోకస్ చేసి అక్కడి నుంచి ప్రజల్లో తెచ్చిన గ్రీవియన్స్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈ రోడ్డు కూడా పబ్లిక్ నుంచి వచ్చిన గ్రీవియన్సే. పబ్లిక్ దాదాపు 10-15 నెలల క్రితము గ్రీవియన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ చిన్న రోడ్డు ఉంది, 1.10 మీటర్స్ రోడ్డు ఉంది, దీన్ని వెయ్యాలా, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తే ఇలాంటి గ్రీవియన్స్ తీసుకొని వాటి ప్రయారిటీ వైజ్లో ఫైలింగ్ చేసుకొని ముందు వచ్చిన వాటిని ముందుగా పంపిస్తా చాలా ట్రాన్స్పరెంట్గా కడపలో పనిచేస్తూ ఉన్నాము. ఇది ప్రజలు గమనించాలా. ఇదే అవకాశాన్ని ఇంకా ఎక్కువ కాలం కొనసాగిస్తే కడపలో రోడ్డు లేని, కాలువ లేని ఏరియా లేకోకుండా పని చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. దానికి ప్రజలు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా సిద్ధం ఉంటే ఇద్దరము కలిసి ఒక యునైట్గా పని చేయడానికి కడపలో మనల్ని, కడప ప్రజల్ని ఆపే శక్తి ఏది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేంపల్లిలో త్రాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. కాలిపోయిన మోటార్లను మరమ్మతు చేసి నీటి సరఫరాను పునఃప్రారంభించారు. వేంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తడంతో టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. పట్టణానికి నీటిని అందించే 4 ప్రధాన మోటార్లు సాంకేతిక సమస్యలతో దెబ్బతినడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆదేశాల మేరకు మరమ్మతులు చేపట్టారు. మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఆధ్వర్యంలో పాపగ్ని నది వద్ద 2 మోటార్లు, సాయిబాబా గుడి వద్ద 1, చింతలమడుగుపల్లి వద్ద మరో మోటార్ను సొంత ఖర్చులతో బాగు చేసి పునరుద్ధరించారు. బుధవారం సాయంత్రం నుంచి నీటి సరఫరాను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామమునిరెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎండాకాలంలో వేంపల్లి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తింది. ఈ నీటి ఎద్దడి కారణంగా పట్టణంలోని 4 మోటార్లు కాలిపోయినాయి. ఈ 4 మోటార్లు కాకుండా శ్రీరామ్ నగర్కు ఈరోజు 2 ట్యాంకర్లు నీళ్లు తొలేదానికి కూడా బీటెక్ రవి గారి ఆదేశంతో 2 నీళ్ళ ట్యాంకర్లు కూడా పెట్టాము. అలాగే ఈ మోటార్లు కూడా బీటెక్ రవి గారి ఆదేశంతో వైరింగ్ చుట్టించి ఆ మోటార్లను ఇప్పుడు మెకానిక్లు దిద్దుతున్నారు. ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ఈ వేంపల్లి పట్టణాన్ని పర్యవేక్షిస్తూ మాకందరికీ గైడెన్స్ ఇస్తూ మీరు ఎక్కడే కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడండి అని చెప్తూ ఆయనకు మాకు వెన్నంటి ఉంటూ మా వెన్ను తడుతూ ఆయన ఎల్లవెల్లా ఈ వేంపల్లి గురించి ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి పట్టణ ప్రజలు కూడా మేము చెప్పేది ఏమంటే ఎక్కడ ఎవరు ఏం భయపడద్దు. ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ట్యాంకర్లతో నీళ్లు తోలే పరిస్థితుల్లో మేము ఉన్నాము. కాబట్టి ప్రజలు కూడా మా నాయకులను సంప్రదించి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము నీళ్లు తోలేదానికి కూడా సిద్ధము. ఇదంతా కూడా మా బీటెక్ ఆదేశానుసారం జరుగుతుంది. కడప జిల్లాలో ఇసుక సరఫరా వ్యవస్థను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు.
కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక తవ్వకాలు, రవాణా, సరఫరా వ్యవస్థను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పట్టా భూముల్లో ఇసుక డీకాస్టింగ్ అనుమతులపై సమగ్ర పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. అలాగే రాజంపేట ప్రాంతంలో ఇసుక తవ్వకాల అనుమతులపై కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుని ప్రజలకు నిరంతర ఇసుక సరఫరా కల్పించాలని ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు హెచ్చరించారు. ఇసుక రీచ్లు, స్టాక్ యార్డులపై నిరంతర నిఘా ఉంచుతామని టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ పనులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.